నమస్తే. స్వాగతం. ఈ సెషన్‌లో మీరు హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ బ్యూటీ ఇండస్ట్రీలో జనాదరణ పొందిన డిమాండ్‌లో ఉన్న సేవ. ఇది సాధారణంగా సెలూన్‌లు మరియు స్పాలలో వెంట్రుకలను నిర్మూలించడానికి ఉపయోగించే సమర్థవంతమైన పద్ధతి. వేడి మరియు వెచ్చని వ్యాక్సింగ్ రెండిటికి ప్రాథమికంగా ఒకటే విధానాన్ని పాటిస్తారు. హాట్ వ్యాక్సింగ్‌లో వ్యాక్స్‌ను కరిగించడానికి డబుల్ పాన్ వేడి నీటిలో ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేయబడుతుంది. బ్యూటీషియన్ యొక్క మణికట్టుపై వ్యాక్స్‌ను కొద్దిగా పూసి టెంపరేచర్‌ను తనిఖీ చేసిన తర్వాత క్లయింట్ యొక్క చర్మంపై వ్యాక్స్ చేయవలసిన భాగానికి పూయాలి. వ్యాక్స్‌ను నేరుగా వ్యాక్స్ వార్మర్ లేదా మైక్రోవేవ్‌లో వేడి చేసి టెంపరేచర్ తనిఖీ చేసిన తర్వాత ఉపయోగిస్తారు. మనం ఈ సెషన్‌లో హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ ప్రక్రియను ఎలా చేయాలో చూద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలు చూద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ కోసం అవసరమైన వస్తువులను జాబితా చేయటం. హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ ప్రక్రియను చేయటం. హాట్ వ్యాక్స్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లయింట్స్కు సూచించటం. ప్రక్రియ కోసం కావాల్సిన సాధనాలను మరియు వస్తువులేమిటో చూద్దాం. క్లయింట్ కుర్చీ లేదా మంచం, ట్రాలీ, స్పాట్యులా అంటే గరిట, ట్వీజర్స్, కత్తెర, వ్యాక్స్ వార్మర్, తడిగా ఉన్న శానిటైజర్, హాట్ అండ్ వార్మ్ వ్యాక్స్, వ్యాక్సింగ్ స్ట్రిప్స్ లేదా సెలోఫేన్ స్ట్రిప్స్, డిస్పోజబుల్ గ్లోవ్స్, టాల్క్, స్కిన్ లోషన్, శుభ్రమైన టవల్, కాటన్, ఐస్ ముక్కలు, సూతింగ్ లోషన్, యాంటీసెప్టిక్ సొల్యూషన్, ప్లాస్టిక్ షీట్, హ్యాండ్ వాష్, ఉపయోగించిన వ్యాక్స్ స్ట్రిప్స్ను పారవేయడానికి బయోడిగ్రేడబుల్ లైనర్లతో ఉన్న చెత్త డబ్బా. ప్రతిసారి వాడే ముందు పరికరాలను స్టెరిలైజేషన్ మెషీన్లో ఉంచి స్టెరిలైజ్ చేయాలి. కడిగిన గిన్నెను, ఉతికిన తువ్వాలను మరియు శుభ్రమైన తాజా వ్యాక్స్ స్ట్రిప్స్ను సిద్ధంగా ఉంచాలి. ప్రక్రియ కోసం అవసరమైన అన్ని సాధనాలను మరియు సామాగ్రిని ట్రాలీలో అమర్చి సిద్ధంగా ఉంచండి. ఇప్పుడు 9 దశలతో కూడిన ఈ హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ ప్రక్రియను ప్రారంభిద్దాం. స్టెప్ 1. వ్యాక్సింగ్ చేసే ప్రాంతాన్ని సిద్ధం చేయడం. స్టెప్ 2. వ్యాక్స్ ఉత్పత్తిని ఎంచుకుని వ్యాక్స్ను వేడి చేయడం. స్టెప్ 3. వ్యాక్స్ టెంపరేచర్ను తనిఖీ చేయడం. స్టెప్ 4. జుట్టు పెరిగే దిశలో వ్యాక్స్ను పూయడం. స్టెప్ 5. స్ట్రిప్ను అంటించి వ్యాక్స్ను చర్మంపై బాగా వత్తడం. స్టెప్ 6. జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా స్ట్రిప్ను తీసివేయడం. స్టెప్ 7. చల్లటి నీటిలో ముంచిన శుభ్రమైన టవల్తో వ్యాక్స్ చేసిన ప్రాంతాన్ని తుడవడం. స్టెప్ 8. సూతింగ్ లోషన్ను రాయడం. స్టెప్ 9. వ్యర్థాలను పారువేయడం మరియు శుభ్రపరచడం. ఇప్పుడు ప్రతి దిశను వివరంగా చూద్దాం. ఇక్కడ సగం కాళ్ళు వ్యాక్సింగ్ చేయడాన్ని మేము చూపించబోతున్నాము. స్టెప్ 1. వ్యాక్సింగ్ చేసే ప్రాంతాన్ని సిద్ధం చేయడం. వ్యాక్స్ చేయవలసిన భాగాన్ని ఎంచుకోండి. తప్పనిసరిగా తీసివేయాల్సిన జుట్టు పొడవును తనిఖీ చేయండి. జుట్టు పొడవు తప్పనిసరిగా 1/8 నుండి 1/4 అంగుళం అంటే 3 నుండి 6 మిల్లీమీటర్ల వరకు ఉండాలి. ఒక తేలికపాటి చర్మం క్లెన్సర్ లేదా క్లెన్సింగ్ ప్యాడ్ లేదా వేడి టవల్తో వ్యాక్స్ చేయాల్సిన ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో మొదలు పెట్టండి. చర్మాన్ని పూర్తిగా ఆరబెట్టండి. శుభ్రమైన కాటన్ ప్యాడ్తో టాల్కమ్ పౌడర్ని రాయండి. స్టెప్ 2. వ్యాక్స్ ఉత్పత్తిని ఎంచుకుని వ్యాక్స్ను వేడి చేయండి. క్లయింట్ కోసం వ్యాక్స్ ఉత్పత్తిని ఎంచుకోండి. సూచనల ప్రకారం వ్యాక్స్ను వేడి చేయాలి. వేడి వ్యాక్స్ను డబుల్ పాన్ వేడి నీటిలో మరియు వెచ్చని వ్యాక్స్ను వ్యాక్స్ వార్మర్లో లేదా మైక్రోవేవ్లో వేడి చేయండి. హెచ్చరిక:
వాడిన తర్వాత వాక్స్ వార్మర్‌ని స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. స్టెప్ 3 వాక్స్ టెంపరేచర్‌ను తనిఖీ చేయండి. వేడి చేసిన వాక్స్‌ను కొద్దిగా మీ మణికట్టు లోపలి వైపు రుద్ది టెంపరేచర్‌ను మరియు చిక్కదనాన్ని తనిఖీ చేయండి. వాక్స్ వెచ్చగా ఉండాలి, కానీ చాలా వేడిగా ఉండకూడదు. స్టెప్ 4 జుట్టు పెరిగే దిశలో వాక్స్‌ను పూయడం. స్పాట్యులా లేదా చెక్క గరిట లాంటిది ఉపయోగించి చిన్న భాగాలలో జుట్టు పెరిగే దిశలో వేడి లేదా వెచ్చని వాక్స్‌ను పలుచని పొరలో పూయండి. ఒక మంచి ఆచరణ: వాక్స్‌ను సమానంగా మరియు పలచని పొరలో విస్తరించి పూసేలా చూసుకోండి. స్టెప్ 5 స్ట్రిప్‌ని అంటించి వాక్స్‌ను చర్మంపై బాగా వత్తడం. ఒక డిస్పోజబుల్ వాక్సింగ్ స్ట్రిప్ తీసుకొని దానిని వాక్స్‌పై అంటించి జుట్టు పెరిగే దిశలో సున్నితంగా వత్తండి. ఒక మంచి ఆచరణ: మీ చేతిని స్ట్రిప్ ఉపరితలంపై 3 నుండి 5 సార్లు సున్నితంగా వత్తండి. వాక్స్ జుట్టుకు అతుక్కోవడానికి జుట్టు పెరిగే దిశలో స్ట్రిప్‌ను సున్నితంగా వత్తండి. స్టెప్ 6 జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా స్ట్రిప్‌ను తీసివేయడం. ఒక చేత్తో చర్మాన్ని గట్టిగా పట్టుకుని మరొక చేత్తో స్ట్రిప్‌ను వేగంగా జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా లాగండి. మీరు స్ట్రిప్‌ని చర్మానికి దూరంగా కాకుండా దగ్గరగా లాగండి, లేకపోతే నొప్పి ఎక్కువ పెడుతుంది. ఒక మంచి ఆచరణ: చర్మాన్ని చికాకు పెట్టకుండా ఉండేందుకు పైకి కాకుండా చర్మానికి సమాంతరంగా స్ట్రిప్‌ని లాగండి. స్ట్రిప్‌ని తొలగించిన తర్వాత అసౌకర్యాన్ని తగ్గించడానికి వాక్సింగ్ చేసిన ప్రాంతాన్ని చేతిలో వత్తవచ్చును. ప్రతి భాగానికి తాజా స్ట్రిప్‌లను ఉపయోగించి అదే విధానాన్ని అనుసరించండి. వెంట్రుకలన్నీ పూర్తిగా తీసేసే వరకు వాక్స్‌ను పూస్తూ చిన్న భాగాలలో స్ట్రిప్స్‌ను లాగుతూ కొనసాగించండి. అక్కడక్కడ మిగిలిపోయిన జుట్టును ట్వీజర్‌తో తొలగించండి. స్టెప్ 7 చల్లటి నీటిలో ముంచిన శుభ్రమైన టవల్‌తో వాక్స్ చేసిన ప్రాంతాన్ని తుడవడం. తడి తువ్వాలుతో ఆ భాగాన్ని తుడిచి శుభ్రం చేయండి. హెచ్చరిక: వాక్స్ చేసిన భాగంపై రుద్దటం లేదా గీకటం వంటివి చేయవద్దు. స్టెప్ 8 సూతింగ్ లోషన్‌ను రాయడం. చేతులు కడుక్కుని వాక్సింగ్ చేసిన చర్మానికి ఉపశమనం కోసం యాంటీసెప్టిక్ క్రీమ్ లేదా లోషన్‌ను రాయండి. హెచ్చరిక: అపరిశుభ్రమైన చేతులతో వాక్సింగ్ చేసిన చర్మాన్ని తాకవద్దు. స్టెప్ 9 వ్యర్థాలను పారువేయడం మరియు శుభ్రపరచడం. చివరి దశ: అన్ని వ్యర్థాలను పారవేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం. క్లినికల్ వ్యర్థాలను పారువేయడానికి పారిశ్రామిక చేతి తొడుగులను ఉపయోగించండి. వాడిన వాక్స్ స్ట్రిప్స్‌ను డబ్బాల్లో వేయండి. వాక్స్ నేలపై పడితే వెంటనే నేలని తుడిచి శుభ్రం చేయండి. స్పాట్యులా లేదా గెరిటకు ఏదైనా వాక్స్ అంటుకుందా? ట్రీట్మెంట్ బెడ్‌ను మరియు కౌంటర్‌ను శుభ్రం చేయండి. సబ్బు నీటితో మీ చేతులను కడుక్కోండి. ఇతర శరీర భాగాలకు వాక్సింగ్ చేయడానికి అనుసరించాల్సిన కొన్ని సాధారణ మార్గదర్శకాలను ఇప్పుడు చూద్దాం. పెదవిపై భాగాన్ని వాక్సింగ్ చేయడం కోసం ఆ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించండి. ఒకటి క్యూపిడ్ బౌ నుండి పెదవి మూలకు, మరొకటి క్యూపిడ్ బౌ నుండి పెదవి యొక్క కుడి మూలకు. వాక్స్‌ను క్యూపిడ్ బౌ నుండి మొదలుపెట్టి ఒక మూల వైపుకు పూయండి. చూపుడు వేలితో జుట్టు వైపు స్ట్రిప్‌ని వాక్స్‌పై వత్తండి. అండర్‌ఆర్మ్స్ లేదా చంక కింద వాక్సింగ్ చేస్తున్నప్పుడు చంక కింద జుట్టును 2 భాగాలుగా విభజించండి. మధ్య నుండి పైకి మరియు మధ్య నుండి క్రిందికి. మధ్య నుండి పైకి జుట్టు పెరిగే దిశలో వాక్స్‌ను పూయండి. ఈ భాగాన్ని వాక్స్ చేయడానికి ఇంతకు ముందు చూసిన దిశలను తిరిగి చేయండి. అదే విధంగా మధ్య నుండి క్రింది వైపు జుట్టు పెరిగే దిశలో వాక్స్‌ను పూయండి. మొత్తం కాళ్లకు వాక్సింగ్ చేయడానికి తొడ ముందు భాగంలో పైన నుండి వాక్సింగ్ చేయడం ప్రారంభించండి. అదే విధంగా మీరు మొత్తం చేతులకు వాక్సింగ్ చేస్తున్నప్పుడు మొదట భుజం ముందు ప్రారంభించండి.
మీరు సగం చేతులను వ్యాక్సింగ్ చేస్తున్నప్పుడు మొదట మోచేయ ముందు భాగం నుండి ప్రారంభించండి. వ్యాక్సింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత క్లయింట్‌కు వారి చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలను ఇవ్వండి. క్లయింట్‌ని ఈ కింది వాటికి చెయ్యవద్దని చెప్పండి. వ్యాక్సింగ్ చేసిన చోట డియోడ్రెంట్, దుర్గంధ వాసన, పర్ఫ్యూమ్ లేదా పౌడర్‌ని ఉపయోగించడం. కనీసం 48 గంటల కంటే ముందే వేడి నీళ్ల స్నానం లేదా బబుల్ షవర్లు తీసుకోవడం వల్ల అది చర్మానికి చికాకు కలిగించవచ్చు. వ్యాక్సింగ్ తర్వాత కనీసం 48 గంటల పాటు ఆ ప్రాంతాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం, స్విమ్మింగ్ చేయడం లేదా ఎండలో ఉండటం. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ముగించే ముందు నేర్చుకున్న ముఖ్యాంశాలను మరోసారి చూద్దాం. వ్యాక్సింగ్ చేసే ప్రాంతాన్ని సిద్ధం చేయాలి. వ్యాక్స్ను వేడి చేయాలి. వ్యాక్స్ టెంపరేచర్ను తనిఖీ చేయాలి. జుట్టు పెరిగే దిశలో వ్యాక్స్ను పూయాలి. స్ట్రిప్ను అంటించి వ్యాక్స్ను చర్మంపై బాగా వత్తాలి. జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా స్ట్రిప్ను లాగాలి. చల్లటి నీటిలో ముంచిన శుభ్రమైన టవల్తో వ్యాక్స్ చేసిన ప్రాంతాన్ని తుడవాలి. సూతింగ్ లోషన్ను రాయాలి. వ్యర్థాలను పారువేసి ఆ స్థలాన్ని శుభ్రపరచాలి. శుభాకాంక్షలు! ఈ పాఠంలో మీరు హాట్ అండ్ వార్మ్ వ్యాక్సింగ్ విధానాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు జనాదరణ పొందిన మరియు డిమాండ్లో ఉన్న ఈ సేవను మీ క్లయింట్లకు అందించవచ్చు. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.